మీరు మీ ఫోన్ రోజుకి ఎన్నిసార్లు బయటకి తీస్తారు? 100 టైమ్స్ లేదా 200 టైమ్స్. మన ఫోన్ బయటికి తీయకుండా మనం మన ఫోటోస్‌ని, వీడియోస్‌ని రికార్డ్ చేయగలిగితే, అలాగే లాంగ్వేజెస్‌ని ట్రాన్స్‌లేట్ చేయగలిగితే అండ్ ఆల్సో గూగుల్ మ్యాప్స్ లేకుండానే మనం డైరెక్షన్స్ చూసుకోగలిగితే ఇవన్నీ ఏఐ గ్లాసెస్తోనే సాధ్యం. ఈ ఏఐ గ్లాసెస్ ఒకప్పుడు సైంటిఫిక్ ఫిక్షన్ కావచ్చు. కానీ 2026లో ఇది నిజమైంది. సో, ఈ వీడియోలో మనం ఏఐ గ్లాసెస్ గురించి బ్రేక్ డౌన్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ హబ్. ఈ వీడియోలో మనం ఏఐ గ్లాసెస్ గురించి తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది కాబట్టి మీరు ఇంకా వీడియో లైక్ చేయనట్టయితే వెంటనే వీడియో లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలోకొస్తే ఏఐ గ్లాసెస్ ఇప్పుడు మార్కెట్‌లో ఎలా ఉంది? గైస్, ఇప్పుడు మెటా అండ్ ఎస్సీలో లుక్సోటికా అనే 2 కంపెనీలు కొలాబ్ అయ్యి 80% షేర్స్‌నైతే మేనేజ్ చేస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో జూన్ 2026లో మెటా మరో 3 ఏఐ గ్లాసెస్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి $299 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే డిస్‌ప్లే లేకుండా ఉండే ఏఐ గ్లాసెస్ ఏకంగా 167%కి చేరింది ఈ ఒక 2026లోనే. అంటే జనాలు కెమెరా ప్లస్ ఏఐ కాంబోకి చాలా బాగా అడిక్ట్ అవుతున్నారనమాట. ఇవి మొబైల్ ఫోన్ రీప్లేస్ చేయకపోవచ్చు. కానీ ఇవైతే మనల్ని ఫోన్ నుండి అటెన్షన్‌ని రిమూవ్ చేసి వాటిపైకి అటెన్షన్ పెంచుకునేలా చేస్తాయి. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంట్రంటే మెటా ఏఐ గ్లాసెస్‌లో నంబర్ 1 ప్లేస్‌లో ఉంటే గూగుల్ అండ్ సామ్‌సంగ్ వీటికి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఈ సీన్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏంట్రా అంటే గూగుల్ గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ గ్లాసెస్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు మెటాకి తోడుగా గూగుల్, సామ్‌సంగ్ అండ్ ఇంకా కొన్ని కంపెనీలయితే రావడం జరిగాయి స్మార్ట్ గ్లాసెస్ డిజైన్ చేయడంలో. అండ్ ఇది ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ అనే ప్లాట్‌ఫార్మ్ మీద పనిచేస్తుంది. అండ్ ఈ జెమినీ ఏఐతో 2 వెర్షన్స్ రావడం జరిగింది. ఫస్ట్ వెర్షన్ ఏంట్రా అంటే డిస్‌ప్లే ఫ్రీ గ్లాసెస్ అన్నమాట. అంటే ఓన్లీ స్పీకర్స్ వరకే ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో మైక్ ఉంటుంది. సో డిస్‌ప్లే లేకుండా మన డైరెక్షన్స్ అండ్ ట్రాన్స్‌లేషన్‌ని ఇయర్ ద్వారా వినొచ్చన్నమాట. అండ్ డిస్‌ప్లే ఉండే గ్లాసెస్ విషయానికొస్తే మన లెన్స్‌లోనే డిస్‌ప్లే రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి నావిగేషన్ గూడా డిస్‌ప్లేలో మన కంటికి ఎదురుగానే కనిపిస్తుందనమాట. అండ్ యాపిల్ గూడా ఈ రేస్‌లో రావడానికి ట్రై చేస్తుంది. కానీ వీటి గ్లాసెస్ అనేవి 2026 వరకు గూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇవి ఎందుకు ఇప్పుడిప్పుడే అంత ఫేమస్ అవుతున్నాయంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఈ గ్లాసెస్ ఇప్పుడు జస్ట్ నావిగేషన్ అండ్ వాటికే కాకుండా పోను పోను ఇన్ ఫ్యూచర్‌లో ఆల్వేస్ అవైలబుల్ హెల్పర్ లాగా బిహేవ్ చేయడం జరుగుతాయి. ఆల్సో ట్రాన్స్‌లేట్ చేయడం, సమ్మరైజ్ చేయడం, రిమైండ్ చేయడం ఇవన్నీ మనకి మొబైల్‌తో పని లేకుండానే గ్లాసెస్ మనకి చెప్పడంతో చాలామంది వీటిని కొనడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇదొక ప్లాట్‌ఫార్మ్ వార్ అన్నమాట. అంటే మొబైల్ తర్వాత కంప్యూటింగ్ డివైసెస్ ఏంట్రా అంటే అందులో నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఏఐ గ్లాసెస్‌గా ఉంటాయి. అండ్ నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే మీకిప్పుడు ఏఐ ప్లస్ కెమెరా కాంబో కావాలంటే డిస్‌ప్లే లెస్ గ్లాసెస్‌నైతే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మనకి డిస్‌ప్లేతో కావాలి అండ్ ఆల్సో మనకి ఏం జరుగుతుందో తెలవాలి అనుకుంటే డిస్‌ప్లే కాంబోనైతే నేనైతే రిఫర్ చేస్తాననమాట. సో గైస్ 2026 అనేది ఏఐ గ్లాసెస్‌కి ఒక స్టార్ట్ మాత్రమే. పోను పోను ఇంకా చాలా చాలా అప్‌డేట్స్ రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మంచి మంచి ఫీచర్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని ఎక్కడి దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.